ఈ సంక్రాంతికి చిరంజీవి 150వ సినిమా, బాలకృష్ణ 100వ సినిమాలు విడుదల కానుండడంతో అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠత నెలకొంది. తమ అభిమాన హీరో సినిమా హిట్ అవుతుందని సంక్రాంతి మాదే అంటూ అభిమానులు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఖైదీ నంబర్ 150, గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాలపై ఏపీ డీజీపీ సాంబశివరావు పోలీసు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. చిరంజీవి, బాలయ్య అభిమానులకు వార్నింగ్ ఇచ్చారు. ఎదుటి హీరో బ్యానర్లో పోస్టర్లను చింపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హీరోలను కించపరుస్తూ సోషల్ మీడియాలో పోస్టింగ్లు పెడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇరు హీరోల అభిమానులు హద్దుల్లో ఉండాలని, హద్దు మీరితే తాట తీస్తామని హెచ్చరించారు. ఈ సంక్రాంతికి చిరంజీవి 150వ సినిమా, బాలకృష్ణ 100వ సినిమాలు విడుదల కానుండడంతో అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠత నెలకొంది. తమ అభిమాన హీరో సినిమానే హిట్ అవుతుందని సంక్రాంతి మాదే అంటూ అభిమానులు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఖైదీ నంబర్ 150, గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాలపై ఏపీ డీజీపీ సాంబశివరావు పోలీసు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. చిరంజీవి, బాలయ్య అభిమానులకు వార్నింగ్ ఇచ్చారు. ఎదుటి హీరో బ్యానర్లో పోస్టర్లను చింపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హీరోలను కించపరుస్తూ సోషల్ మీడియాలో పోస్టింగులు పెడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇరు హీరోల అభిమానులు హద్దుల్లో ఉండాలని, హద్దు మీరితే తాట తీస్తామని హెచ్చరించారు. ఏపీ డీజీపీ వార్నింగ్ పై పూర్తి సమాచారం మా ప్రతినిధి సాంబా అందిస్తారు. సాంబా, చెప్పండి, డీజీపీ వార్నింగ్ పై పూర్తి సమాచారం ఏంటి? ప్రధానంగా కూడా చూసుకున్నట్లయితే సంక్రాంతి బరిలో ఇద్దరు హీరోలు కూడా ఉంటున్నారని చెప్పుకోవచ్చు. అందులో భాగంగా ఇప్పుడు బాలకృష్ణ గౌతమిపుత్ర శాతకర్ణి 100వ సినిమా, అదే దాంట్లో చూసుకున్నట్లయితే అదేవిధంగా మెగాస్టార్ చిరంజీవి సినిమా ఖైదీ నెంబర్ 150, ఇది 150 సినిమా. రెండు కూడా ఇప్పుడు ప్రస్తుతం సంక్రాంతి బరిలో దిగుతా ఉన్నాయి. ఒక పక్క ఇరు హీరోలకు కూడా ఈ యొక్క సినిమా ఎంతో ముఖ్యమైనదని చెప్పుకోవాలి. ఒక రెండు సినిమాలకు సంబంధించి ఇప్పటికే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తా ఉన్నాయి. హల్చల్కి సంబంధించి ఇప్పటికే ఏపీ డీజీపీ పూర్తిగా దీనికి సంబంధించి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈ రోజు ఖైదీ నెంబర్ 150, 150 సినిమా ఈ రోజు ప్రీ ఆడియో రిలీజ్ ఫంక్షన్ నిర్వహిస్తా ఉన్నారు. ఇందులో భాగంగానే ఈరోజు దీనికి సంబంధించి ఏర్పాటు చేశారు. అయితే దీనికి సంబంధించి పూర్తిగా సోషల్ మీడియాలో ఒక పక్క చూసుకున్నట్లయితే పోటీతత్వం పెరిగిందని చెప్పుకోవాలి. ఒక పక్క బాలకృష్ణకి, అదేవిధంగా మరో పక్క చిరంజీవి అభిమానుల మధ్య ఒక మాటల యుద్ధం నడుస్తా ఉంది. ఒక పక్క చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి సోషల్ మీడియాలో ఇప్పటికే పోస్ట్ చేస్తున్న పరిస్థితి అయితే నెలకొందని చెప్పుకోవాలి. అయితే అందులో భాగంగానే మొత్తంగా ఈరోజు సోషల్ మీడియాలో మా సినిమా హిట్ అంటే మా సినిమా హిట్ అంటూ కూడా ఒకరికొకరు పోస్ట్ చేసుకుంటా ఉన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఏపీ డీజీపీ సీరియస్ అయ్యారు. మరి ప్రధానంగా కూడా ఏ హీరోని కూడా, ప్రస్తుతం ఉన్న హీరోలలో ఒక హీరోని కూడా కించపరుస్తూ మాత్రం ఎవరైనా పోస్ట్ చేస్తే, అటు బాలకృష్ణ ఫ్యాన్స్ కావచ్చు, ఇటు చిరంజీవి ఫ్యాన్స్ కావచ్చు, ఎవరైనా కూడా దీనికి సంబంధించి పోస్ట్ చేస్తే మాత్రం వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా ఇదంతా కూడా సామరస్యంగా వెళ్ళాలి, మనమంతా కూడా గాంధేయ పద్ధతిలో ఉండాలి, అందరూ కూడా ప్రతి ఒక్కరిని ఆదరించాలి తప్ప ఒకరిని రెచ్చగొట్టే విధంగా ఈ సినిమాలు ఉండకూడదు అని చెప్పేసి కూడా ఈ రోజు ఏపీ డీజీపీ వార్నింగ్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఈ రోజు ఆడియో ఫంక్షన్ జరుగుతా ఉంది. ఆడియో ఫంక్షన్ కి సంబంధించి కూడా పూర్తిగా ఈ యొక్క ప్రశాంతంగా ఉండాలి, ప్రీ రిలీజ్ ఫంక్షన్ కూడా ప్రశాంతంగా ఉండాలి. చెప్పండి, వార్నింగ్ ఇవ్వడానికి కారణం ఏంటి? అంటే ఏమైనా అవాంఛనీయ ఘటనలు జరుగుతాయనే సమాచారం ఉందా? అంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ రెండు సినిమాలు కూడా ఒక్కసారి రిలీజ్ అవుతాయి, ఒక్కసారే స్క్రీన్ మీదకి వచ్చే అవకాశం కనబడతా ఉంది. మరో పక్క చూసుకున్నట్లయితే ఇదంతా రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. అంటే ఇది చిరంజీవి ఫ్యాన్సా లేకపోతే బాలకృష్ణ ఫ్యాన్స్ అనేది పక్కన పెడితే ప్రధానంగా ఈ యొక్క సంఘటనలు రేపు పొద్దున సినిమాలు రిలీజ్ అయినప్పుడు కావచ్చు, ఆడియో ఫంక్షన్ లో కావచ్చు, ఇవన్నీ కూడా వేరే పరిణామాలకు దారితీసే అవకాశం కనబడతా ఉంది. ఎందుకంటే శాంతి భద్రతలకు దెబ్బతీసే అవకాశం కనబడతా ఉంది. ఈ నేపథ్యంలో మొత్తంగా ఈ యొక్క సంఘటన జరిగితే మాత్రం ఖచ్చితంగా కూడా గొడవలు జరిగే అవకాశం ఉంది. అందుకే దీన్ని సామరస్యంగా ఎవరు ఫ్యాన్స్ అయినా కావచ్చు, ఎవరైనా కావచ్చు. అయితే ఒక పక్క ఇప్పటికే సోషల్ మీడియాలో ఒక పక్క బాలకృష్ణ ఫ్యాన్స్ దానికి సంబంధించి చిరంజీవి సినిమాకి సంబంధించి పోస్ట్ పెట్టడం, మరో పక్క చిరంజీవి అభిమానులు బాలకృష్ణ సినిమా గురించి పోస్ట్ పెట్టడం, ఒకరికొకరు
అంటే మొత్తంగా ర్యాలీల రూపంలో మొత్తంగా అందరూ కూడా వాళ్ళు ఒకరికొకరుగా ఒకరినొకరు చూపించుకోవడం పోటీతత్వం ఇక్కడ కనబడతా ఉంది. అయితే ఈ రేపు పొద్దున ఈ సినిమాలు అంటే సంక్రాంతి బెల్లో రెండు కూడా ఒకేసారి థియేటర్లకు వచ్చే అవకాశం కనబడతా ఉంది. మరి ఈ సినిమా రెండు ఒకసారి థియేటర్లకు వచ్చినాక రేపు పొద్దున ఖచ్చితంగా కూడా ఏదైనా అవాంఛనీయ సంఘటన జరగడం కానీ ఒకరిపై ఒకరు అంటే దాడి చేసుకోవడం కానీ లేకపోతే ఇంకేదైనా అంటే ప్రయత్నించి శక్తులు వచ్చే కావచ్చు ఇవన్నీ కూడా శాంతి భద్రతలకు ఆటంకం కలిగించే విధంగా ఉందని చెప్పి కూడా డీజీపీ చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఎవరైనా తప్పు చేస్తే మాత్రం ఖచ్చితంగా కూడా డీజీపీ చర్యలు తీసుకుంటామని చెప్పి ఈ రోజు హెచ్చరికలు జారీ చేశారు. రైట్, థ్యాంక్ యూ సాంబా. నచ్చితేనే చూస్తా, కాదని బలవంతం చేస్తే కోస్తా. A sweet warning. Number 150. Boss is back. Boss is back. ఒక బిడ్డ కడుపున పడ్డప్పుడు యుద్ధానికి వెళ్ళారు. ఇప్పుడు సరాసరి ఇంకో బిడ్డని యుద్ధానికే తీసుకెళ్తున్నారు. మీరు మనిషేనా? ఈ 33 కరవాలాలు కరిగించి మహాఖడ్గాన్ని తయారు చేయించండి. ఆ ఖడ్గాన్ని ధరించి సింహాసనం మీదున్న ఈ సింహాన్ని చూసి అనంత విశ్వం అసూయ చెందాలి.